ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాసఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి అండి. ఇది విశాఖ 4వ పాదం, అనురాధ 4, 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతి విషయంలో కూడా కొంచెం అననుకూలం, అంటే ఏంటి, వ్యతిరేకత కొంచెం కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఏదో ఎడ్డేమంటే తెడ్డేమంటారు చూడు, వాళ్ళ పాప ఏదో చెప్పబోతారు, అవతల వాడు దాన్ని తప్పుగా అర్థం చేయ. మీరు మంచివాళ్ళే, కానీ మీ మాట అవతల వాడికి వ్యతిరేకంగా తోస్తుంటుంది. అది జాతక ప్రభావం ఉంటుంది. అందుకే ఈ జాతకాలు వినాలంటాం. అప్పుడు మీరు ఏం చేయాలి? ఓహో, ఈ నెల నా జాతకం బాగాలేదన్నమాట అని మౌనం వహించాలి. నేనేం తప్పు చెప్పానని నన్ను అలా అంటున్నావు అని తిరగబడి చేస్తే తగదా. అందుకని ఏంటి, మీకు గ్రహస్థితి నెల కొంచెం లేదు. మీరు ఏదైనా మాట్లాడితే ఏదో మనకు సామెత చూడండి, రామ అంటే బూతుమాట అన్నట్టుగా మీరు ఏదైనా అంటే వ్యతిరేకత అంటే అప్పుడు మౌనం వహించండి అంతే. అంతకంటే మీరు చేయాల్సింది ఏం లేదండి. మౌనంగా ఉండి అన్నీ అవే సర్దుకుపోతాయి. మరి తర్వాత ఆర్థిక పరిస్థితులు కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. ఖర్చు చేయటంలో పొదుపు పాటించండి. ఆవాసన ఆదాయం రాదు. వస్తుంది అనుకొని ఇక్కడ మనం ఏదో ఏర్పాటు చేసుకుంటాం, అక్కడ ఆ డబ్బేమో రాదు. అవసరం వస్తే రుణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాదండి, ఆదాయాన్ని మించి కూడా మనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఒకసారి ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులతో కూడా తగాదా వచ్చే, చెప్పాను కదండి, పరిస్థితి బాగాలేకపోతే ఏదో రకంగా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాదండి, వాళ్ళు ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో మీరు వెళ్ళి తలకాయ దూర్చొద్దు. దానివల్ల మీకు వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీరు చెడ్డ అవుతారు. అందువల్ల జాతకం బాగాలేనప్పుడు అనవసర విషయాల్లో మనం తలకాయ దూర్చకూడదు. దానివల్ల ఏమవుతుంది, మీరు ఇబ్బంది పడతారు, మీకు చెడ్డ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, మీకు కూడా ఈ నెలలో ఈ పని అయిపోతుంది అన్నది అవదండి. ఏదో రేపు 10 రోజుల్లో లోన్ ఇస్తా అన్నాడు, ఏళ్ళేళ్ళకి వచ్చే నెల రండి అంటాడు, కుదరదు. ఏమో వాడి కారణాలు వాడుకుంటాయి. అందువలన అప్పుడు మనం వాడితో తగాదా పెట్టుకోవడం, కంగారు పడకూడదు. ఈ నెల జాతకం బాగాలేదనుకొని సహనం వహించాలి. అందువల్ల ఏంటంటే, అనుకున్న పనులు కూడా పూర్తిగాక ఇబ్బంది పడతారు. అందువల్ల ఏమవుతుంది, మనశ్శాంతి ఉండదు. మరి బాధే కదండి. అయ్యో ఇవాళ అయిపోతుంది, ఏదో పని చేద్దాం అనుకున్నాం, దాంతో అది రాలేదు, వాయిదా పడింది, అప్పుడు కొంచెం మనశ్శాంతి బాధపడతాం. వీటన్నిటికీ మార్గం దైవారాధన. ఈ నెల నవరాత్రుల సమయం దుర్గారాధన చేయండి. అన్ని విధాలా మీకు అమ్మవారి అనుగ్రహం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, కార్యసాధన లభిస్తుంది. ఉద్యోగస్తులకు మీకు బదిలీలు కానీ, ప్రమోషన్ల మీద బదిలీలు కానీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అందుకని గొప్పల కోసం ధన వ్యయం చేయొద్దు. చేసే అవకాశం ఉంది. ఎవడో వచ్చి నీకు 5 ట్రాన్స్ఫర్ అయింది, ప్రమోషన్ వచ్చిందా పార్టీ ఇవ్వమంటాడు. ఆ ప్రమోషన్ రాకముందే వీడు పార్టీ ఇవ్వమంటాడు. ఇలా అనవసరమైనవి గొప్పల కోసం ఖర్చులు అంటే అవి ఇట్లా చేసేటువంటి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ మీకు ఏం బాగాలేదు, దాని జోలికి వెళ్ళొద్దు. వృత్తి వ్యాపారస్తులకి కొంత బాగున్నా కొంత ఇబ్బంది ఉంది, అంటే వయా మీడియాగా పెడుతుంది. అందువల్ల ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ నష్టాలు కానీ అలా పొందడానికి ప్రయత్నం చేయవద్దు. మీరు పరిష్కారం కాని సమస్యలు మీకు మనశ్శాంతిని దూరం చేస్తాయి. అదే చెప్పాను కదండి, ఏదో అవుతుంది అనుకున్నది అవ్వదు, బాధపడదు. అవుతుంది, వచ్చే నెలన అవుతుంది. దానికోసం మీ ఆరోగ్యాన్ని, మీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈ రాశి వాళ్ళు ఈ నెలే కాదు, అసలు ఎప్పుడూ కూడా దైవారాధన మానొద్దండి. పొద్దున స్నానం చేయాలి, దేవుడిని 10 నిమిషాలు ప్రార్థిస్తే అన్ని విధాలా మీకు అది మీ ఇష్టదైవం ఎవరో ఒక దేవుడు, ఆ దైవారాధన మీకు శుభాన్ని ఇస్తుంది. స్వస్తి.